గొవ్వెంట పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడతారు. మెట్రో పిల్లర్లు, ఫ్లైఓవర్లకు పోస్టర్లు అంట పెడతారు. చౌరస్తాల కాడ, పబ్లిక్ బగ్గ తిరిగే సెంటర్ల దగ్గర డిజిటల్ స్క్రీన్లు కూడా పెడుతున్నారు. ఈ నడుమ బస్సులు, ఆటోలకు స్టిక్కర్లు అంట పెడితే ఏ ఏరియాలో తిరిగితే అక్కడ వాళ్ళు చూస్తుంటారు. ప్రైవేట్ కంపెనీలో వాళ్ళ వస్తువులకు గిరాకులు పెంచేదానికి గిట్లా యాడ్లు ఇస్తుంటారు. సేమ్ గట్లనే చేతి వృత్తుల కోసం గీ ఉపాయం చేసింది ఆర్టీసీ. అబ్బా, బస్సు మీద పోచంపల్లి చీరలు ఆరేసినట్టే ఉందిలే. దీని మీద నారాయణపేట చీరలు, ఆడ కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, అటు నిర్మల్ పెయింటింగ్లు, ఇటు చేరియాల స్క్రోల్ ఆర్ట్, వరంగల్ కార్పెట్లు మంచిగా ఆర్టీసీ బస్సుల మీద అద్దినట్టే ఉన్నాయి కదా. జిఐ ట్యాగ్ వచ్చిన మన చేతి వృత్తులను అంత టెరకయేస్తానికి ఏ జిల్లాకు పోయే బండ్ల మీద ఆ జిల్లా ఆర్టేసిన స్టిక్కర్లు అంటిస్తే గాంధీ బస్ స్టాండ్ కెళ్లి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, బస్సుల మంత్రి పొన్నం సార్లు చాలు చేసిండ్రు. జిఐ అంటే ఈ వస్తువులు ఇక్కడోళ్ళ తయారు చేస్తారని దునియా లెవెల్లా గుర్తింపు అన్నట్టు. ఊర్ల పొంట గీ బస్సులు తిరుగుతాంటే అందరు చూస్తే పబ్లిసిటీ వస్తది, గిరాకీ పెరుగుతుందని గీ ఇకమతి చేసిండ్రు. మల్లకిత్తకు గుళ్ళు, గోపురాలు, వెనకటి కట్టడాలు సుత బస్సుల మీద గిట్లా ఆట్టేయాలని కోరిండు. Maybe next series we can do heritage on wheels. కళాకారులకు గిరాకీ పెంచుతానికి ఆర్టీసీ బస్సుల ఆసరవుడు మంచిదే అనుకొచ్చిండు పొన్నం సారు. జిఐ ట్యాక్స్ కు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ను ప్రచారం చేయడానికి ఆర్టీసీ జిఐ ఆన్ వీల్స్ అనే దేశంలోనే మొట్టమొదటిసారి కార్యక్రమం తీసుకుంది. ఈ పెయింటింగ్లను చూసి మన వస్తువులకు గిరాకులు వెంచురి, మరి ఏమంటున్నాం.